భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో కాన్పూర్లో ఒక 5గురితో మొదలైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈ 1925 డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంలో కమ్యూనిస్ట్ పార్టీకి అనేకమైనటువంటి ఒడిదొడుకులు అనేకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా పేద ప్రజల కోసం పేదవారి కోసం పుట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అట్టడుగు వర్గాల కోసం అనేక మందికి ఎక్కడైతే అన్యాయం ఉందో అన్యాయం ఉన్న కాడ కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎలుస్తుంది. ఆ విధంగా అనేకమైన పేద వర్గాలకు పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు స్వతంత్రానికి ముందు స్వతంత్రం కావాలని అనేక మంది పోరాటాలు చేసి అస్తమయమైనటువంటి కామ్రేడ్స్ అందరూ ఉన్నారు. ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైనటువంటి ఆనాడు భగత్ సింగ్ పోరాటం చేసి అసెంబ్లీ మీద బ్రిటిషు పరిపాలనలో పార్లమెంట్ మీద ఒక బాంబు వేసి మీరు మా దేశానికి పనికిరారు పక్కకు బొమ్మని చెప్పి ఆయన పోరాటం చేసినప్పుడు ఆయన్ని జైల్లో పెట్టి భగత్ సింగ్ని ఉరిదీసే దానికోసం ప్రయత్నం చేస్తా నీకు ఆఖరి కోరిక ఏమని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా నా ఆఖరి కోరిక కమ్యూనిస్ట్ పార్టీ పాలసీ బుక్ని ఒక 3 పేజీలు మిగిలిపోయింది, దాన్ని చదువుకున్న తర్వాత ఉరిదీయమని చెప్పాడు. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీకి అనేక పోరాటాలు చేసి అస్తమయమైనటువంటి కమ్యూనిస్ట్ నాయకులు ఈనాడు ఆనాడు కూడా పోరాటాల్లో భూస్వాములు జమీందారులు జాగీర్దారులు ఆనాడు ఉన్నటువంటి కుబేదారులందరినీ కూడా దున్నేవాడికి భూమి కావాలని ఎవరైతే ఆనాడు బానిసత్వం ఉందో బానిసత్వం విముక్తి కావాలని ఈ అన్నిటి కోసం పోరాటం చేసి ఆ పోరాటాల్లో అట్టడుగున ఇండిపోయినటువంటి ఎందరో 4500 మంది కమ్యూనిస్టు యోధుల్ని పోగొట్టుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అంచెలంచెలుగా అనేక కష్టాలు పడుతూ పేద ప్రజలు ఎక్కడుంటే పేద ప్రజల శ్రేయస్సు కోసం పేద ప్రజల మంచి కోసం పేద ప్రజల కోసమే ఈ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది, వారి కోసమే పనిచేస్తా ఉంది. ఈ 100 సంవత్సరాలే కాదు మరొక 100 సంవత్సరాలైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీ పేదవారి కోసం పనిచేస్తుంది, పేదవారి కోసమే నిలబడుద్ది, పేదవారి కోసమే ఈ పార్టీ పుట్టిందని తెలియజేస్తా మీ అందరికీ ఈ 100 సంవత్సరాల పండగ వసంతాల సందర్భంగా మీ అందరికీ ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్ పోరాటాలు ఇవాళ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవాళ వరకు కూడా ఏవో నెరవేర్చే దాంట్లో వైఫల్యం చెందుతా ఉన్నాయి. ఇవాళ అనే ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ గాంధీ ఆనాడు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరుతో పెట్టినటువంటి ఆ పథకాన్ని ఆ పేరు మార్చి ఇవాళ దాన్ని కూడా నీరు గార్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది రాష్ట్రంలో 40%, కేంద్రం ఒక 60% ఇచ్చి మీరు ఈ పేరు మార్చేసి దీన్ని నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎడదిరిగి ఆ ఉపాధి పథకాన్ని నీరు గార్చే విధంగానే ప్రయత్నం తప్ప అది ముందుకు తీసుకెళ్ళడం కోసం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉన్నటువంటి 90% ఇచ్చేది అది వదిలేసి మేము 60% ఇస్తాము 40% రాష్ట్రాలు ఇచ్చుకోవాలని చెప్తా ఉన్నాయి. ఇది ఇచ్చేది కాదు పుచ్చుకునేది కాదు పోయే పరిస్థితున్నది. దాంతోపాటు మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ అనేకమైన వాగ్దానాలు చేసి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆ రుణమాఫీలో కూడా ఇవాళ సగం చేసి సగం చేయని పరిస్థితి ఉన్నది. దాని మీద కూడా రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా ఉద్యమాలు చేస్తాం. ఉపాధి హామీ పథకం పైన కూడా కమ్యూనిస్ట్ పార్టీగా ఉద్యమాలు చేస్తాం. పేద ప్రజలకు ఏదైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు చేజారిపోయేటువంటి ప్రతి పని మీద కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తా. అంతేకాదు ఇవాళ పేద ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు అనేక ఉన్నాయి. పోడు భూములు ఇవాళ కొట్టుకొని 40-50 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నటువంటి పోడు భూములను కూడా ఇవాళ ప్రభుత్వాలు వాటిని వాళ్ళు అక్కడ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కూడా మరొక ఉద్యమం తీయాల్సిన పరిస్థితి ఉన్నది.
ఇవాళ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే దానికోసం తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నంత కాలం, కమ్యూనిస్ట్ పార్టీ పేద వర్గాలు ఉన్నంత కాలం, ఈ దేశంలో అన్యాయం జరుగుతున్నంత కాలం కూడా మేము ముందుండి పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీగా మా పాత్ర మేము వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్ర జెండా, ఎర్ర జెండా.